అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం మీ మధ్యకి రావడానికి. దేవుడు నాకు అనుకూలపరిచిన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. క్షేమంగా మీ మధ్యకి రావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నా. అలాగే ప్రేమతో నన్ను పిలిచి మీ మధ్య ఇలాగున మీతో కలిసి సహవాసం చేయడానికి నన్ను ఆహ్వానించిన ప్రియులు రెడ్డమ్మ గారు, అలాగే తోటి పెద్దలు, సంఘానికి ప్రాముఖ్యంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువుని ప్రియులారా, నా పేరు మానుకొండ ప్రకాష్ అండి. మాది తెనాలి దగ్గర అమర్తులూరు మండలం గ్రామం. నా భార్య పేరు మానస. నాకు ఇద్దరు సంతానం. మొదటగా బాబు. ఈ మధ్య ఒక నెల క్రితం నాకు పాప పుట్టింది. నేను కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకొని హైదరాబాద్లో బాష్ లిమిటెడ్ అనే కంపెనీలో నేను ఉద్యోగం చేశాను. దేవుడు నన్ను తన పని కొరకు పిలుస్తున్నాడని నేను నమ్మి ముందుగా దేవుని సేవలో ఉన్న పెద్దలను, సేవకులను సంప్రదించినప్పుడు వారు కూడా మా నిర్ణయాన్ని వారు అంగీకరించి వారు మాతో మాట్లాడడం జరిగింది. అలాగే ప్రభు పని కొరకు నేను 2019లో దేవుని పని కొరకు మేము చేస్తున్న పనిని వదిలి దేవుని పని కొరకు రావడానికి దేవుడు తన కృప చూపాడు. నాటి నుంచి నేటి వరకు దేవుని పనిలో మేము కొనసాగడానికి ప్రభు కృప చూపుతూ వచ్చాడు. దేవుని పని కొరకు మేము రాగా 2021లో నా భార్య గర్భవతి అయింది. దేవుడు మా కుమారుని అనుగ్రహించాడు. ఆ సమయం కరోనా 2వ వేవ్ అంటారు కదా, చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితులు అవి. పుట్టిన కుమారుడు 7 రోజులు, బాలింతగా నా భార్య 7వ రోజు. మేము ముగ్గురం కరోనా బారిన పడ్డాం. బాబుని 7 రోజుల బాబుని పెట్టుకొని కరోనాతో మేము సఫర్ అయ్యాం. దేవుడు కనికరించాడు. వాస్తవానికి నేను ప్రాణాపాయానికి వెళ్ళాలి. ప్రైవేట్ హాస్పిటల్స్లో తిరిగాం. మేము ఉద్యోగం చేస్తూ మేము పరిచర్య కొరకు వస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఉద్యోగస్తుడిగా ఉన్నప్పుడు పరిచర్య అనుభవాలు కొన్ని అర్థమవుతూ ఉంటాయి కదా. ఉద్యోగస్తులు చాలా చులకనగా మాట్లాడతారు దేవుని దాసుల్ని. వస్తేనేమో సారికి వస్తున్నాడు అంటారు, రాకపోతేనేమో మా ఇంటి వైపే రాడంటారు. పెద్దలైనా అంతే మాట్లాడతారు కదా. అవన్నీ మేము ఎరుగుదాము. వస్తే కరెక్ట్గా వచ్చాడు, ఆ టయానికి వచ్చాడు అంటారు. సో ఈ పరిస్థితులన్నీ మేము ఎరిగిన వారమే. కాబట్టి దేవుని పని కొరకు మేము వెళుతున్నప్పుడు ఎవరిని ఏది ఆశించకూడదు, మాకంటూ కొంత సొమ్ము ఉండాలి అని మేము దాచుకున్నాం. కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు. కరోనాలో మేము దాచుకున్న సొమ్మంతా నా వైద్యానికి అయిపోయింది. ఆఖరి పరిస్థితులు, ఇంకా ప్రాణాపాయ పరిస్థితుల మధ్య నేను జీజీహెచ్లో నన్ను తీసుకొని పోయారు. దాదాపుగా బ్రతకరు అని వారు నన్ను పట్టించుకోలేదు. కానీ దేవుని కృప, 3 రోజులు ఆక్సిజన్ మాస్క్ తీయకుండా అలానే ఉన్నా. దేవుడు కనికరించాడు. పర్లేదు, ఈ అబ్బాయి కొంచెం సర్వే అవుతున్నాడు అనుకొని నాకు వెంటనే రెమిడీస్వర్ ఇంజెక్షన్స్ని వారు అందించారు. స్టెరాయిడ్స్ ఇచ్చారు. అప్పటికే నేను బయట 3 ప్రైవేట్ డాక్టర్స్ని కలవడం, వారు కూడా నాకు హెవీ స్టెరాయిడ్స్ ఇవ్వడం. ప్రైవేట్ డాక్టర్స్ అందరూ చేతులు ఎత్తేసారు. ఆఖరిగా పెద్దలు డాక్టర్ జాషువా గారు కూడా దెర్ ఈజ్ నో హోప్, ప్లీజ్ అడ్మిట్, వెరీ క్రిటికల్ కండిషన్ అని రాసి జీజీహెచ్కి ఆయనే రిఫర్ చేశాడు. అయ్యా, ఇది చాలా కష్టం, నువ్వు సర్వే అవ్వటం కష్టం, సర్వే అయితే దేవుని సహాయం అనుకోవడం అంతేను అని నన్ను జీజీహెచ్ పంపారు. చాలా దుఃఖం ఉండేది. ప్రభు నీ పని కొరకు మేము వచ్చాం. రాగానే మమ్మల్ని కనికరించావు, మాకు గర్భఫలం ఇచ్చావు, కుమారుని అనుగ్రహించావు. నా భార్య చిన్నది,
మరి ఎందుకు ఒకవేళ మాకున్న బాధ ఏంటంటే, ఒకవేళ నేను వెళ్ళిపోతే నా భార్య చిన్న వయసు, బాబు 7 రోజులు బాబు, వీళ్ళు ఎలా సర్వే అవుతారు? నన్ను కదా నమ్మింది అమ్మాయి, నన్ను కదా నమ్మి నాతో కలిసి ప్రభు పని చేయడానికి వచ్చింది కదా అని చాలా దుఃఖం ఉండేది, చాలా వేదన ఉండేది, మానసికంగా కృంగుదల ఉండేది. ఒకవేళ తాను వెళ్ళిపోతే ఈ పసికందుతో మేము ఎలా సర్వైవ్ కాగలమని రకరకాల ఆలోచనలు మా మధ్య ఉంటా ఉన్నాయి. అయినప్పటికీ తల్లి బిడ్డ దాదాపు 4 నెలల వరకు ఒకరినొకరు చూసుకోలేదు. ఒకే రూమ్లో ఉన్న మధ్యలో తెరలాగా కట్టి బాబుని సపరేట్ చేశారు. అలాగా ఏడుస్తున్నా ఏం చేస్తున్నా తను వెళ్ళి దగ్గర తీసుకోలేని పరిస్థితి. ఏదేమైనా దేవుడు నన్ను కనికరించాడు, వారిని కనికరించాడు. ఎవరికి ప్రాణాపాయం లేదు. అలా మేము కొంతకాలం వెళ్ళిన తర్వాత నా 2 కాళ్ళకు రక్త ప్రసరణ ఆగిపోయింది. ఈ జాయింట్స్కి రక్త ప్రసరణ ఆగిపోయింది. కారణం ఏంటంటే కోవిడ్ ఎఫెక్ట్ నాకు తగిలిందనమాట. దానివల్ల ఏమైందంటే తుంటి బాల్ అంటారు కదా, ఇట్లా ఉంటుంది తుంటి బాలు. ఈ బాల్కి ఇక్కడ ఈ లోపల భాగం అంతా ఎండిపోయి పగిలిపోయింది, గుంటలు పడిపోయింది లోపల. కారణం ఏంటంటే రక్త ప్రసరణ లేదు. అది 2 కాళ్ళకి రావడాన్ని బట్టి నేను నడవలేకపోయాను, లేవలేకపోయాను. కొంతకాలం మంచంలో ఉన్నాను. నా కుమారునికి అప్పుడు సంవత్సరం కూడా రాలేదు. అలానే పడకలో ఉండగా నన్ను నా భార్య చూసుకోవడం జరిగింది. నిజంగా క్షణక్షణం మాకు వేదనకరంగా ఉండేదన్నమాట. ప్రభా, పిలిచావు, నీ పని కొరకు రమ్మన్నావు, మేము వచ్చాము అంటే వెంటనే రాలేదు, కానీ చాలా ఆలోచన చేసుకొని వచ్చాం. చాలా ఆలోచనతో వచ్చాం. వెళ్ళాలా వద్దా సంశయంతో వచ్చాం. కానీ మెట్టుకు లోబడ్డాం. ప్రభా, మేము వచ్చాం, కానీ మాకెందుకు నాయనా ఈ పరిస్థితి అని ఏడ్చుకున్నాం. కొన్నిసార్లు ఒకవేళ మా నిర్ణయం తప్పేమో, ఒకవేళ మేము ఆవేశంతో నీ పనికి వచ్చామేమో అని అలా కూడా ఆలోచన చేశాం. కానీ దేవుని దాసులు చాలామంది మమ్మల్ని బలపరిచారు. మనం ముఖ్యంగా నాకు నాటి నుంచి నేటి వరకు నా సేవలో నన్ను ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఎబినేజర్ అన్న నా వెంటే ఉంటూ నన్ను బలపరుస్తూ వచ్చాడు, ధైర్యపరుస్తూ వచ్చాడు. నా దుఃఖంలో ఆయన పాలు పొందుతూ వచ్చాడు. ఇంకా నడవలేని పరిస్థితి. మా బెడ్రూము ఇలా ఉంటే ఒక 4 అడుగుల దూరంలో బాత్రూము. నేను లేచి వెళ్ళలేను. మేమిద్దరమే ఉంటాం, చిన్న బాబు. తను ఏడుస్తున్నా గుక్కబట్టినా నన్ను వదిలేస్తే నేను కష్టం, నిలబడలేను. తర్వాత అలాగని బాబుని ఎత్తుకోవడానికి లేదు. చాలా సఫర్ అయింది నా భార్య. ఆ టైంలో మానసికంగా కృంగిపోయింది. అటు పసిపిల్లని చూసుకోవడం చాలా కష్టం కదా, మీకు తెలుసు కదా. సో నేను ఒక పసిపిల్లాడిని అయ్యాను. నాకు నేనుగా ప్యాంటు వేసుకోలేను, ఇన్నర్ వేసుకోలేను, అలాంటి పరిస్థితులు. ఒకవేళ ఇలా పడుకున్నాం, కాలు ఇలా జారితే మళ్ళీ నా కాలు నేను పైన పెట్టుకోలేను. ఆ పరిస్థితులన్నిటిలో తను నాతో నిలిచింది. గొప్ప సహకారిగా నా ప్రియ భార్య నాతో ఉంది. దాదాపు ఆపరేషన్ చేయడానికి 10 లక్షలు అవసరమవుతాయని డాక్టర్స్ చెప్పారు. మా దగ్గర ఉన్న డబ్బంతా దేవుడు జీరో చేశాడు. అంటే మేము ఏదైతే ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరిని అడగకూడదు, ఎవరితో మాకు సంబంధమే వద్దు, ప్రభు పని రోషంగా చేయాలనుకొని మేము దాచుకొని వచ్చాం. కానీ దాచిన దాన్ని దేవుడు తీసివేశాడు. ఇప్పుడు మేము జీరోకి వచ్చాం. 10 లక్షలు కాదు కదా, కనీసం 10,000 కూడా మా దగ్గర ఏం లేదు, సోర్స్ లేదు. ఉద్యోగం అయితే మంచి ఉద్యోగం చేశాం. అది ఇంత అంత అని నన్ను ఘనపరచుకోవడం కాదు, కానీ మంచి ఉద్యోగం, మంచి జీతాన్ని మేము పుచ్చుకున్నాం, ఉన్నతంగానే వచ్చాం. కానీ ప్రభు అనుమతించలేదు. ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని దాసులు ఎబినేజర్ అన్న, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు అని చెప్పి అసెంబ్లీస్లో అందరితో మాట్లాడడం, అన్ని సంఘాలతో మాట్లాడడం, వ్యక్తిగతంగా కాదు కానీ సంఘాలుగా తనను సహకరించండి,
ప్రభు పని కొరకు తను వచ్చాడు అని అద్భుతంగా ఆపరేషన్ అనుకున్న నెల రోజుల్లో సొమ్ము సమకూడింది. నా దగ్గర ఏమీ లేదు, అన్ని సంఘాలు ముందుకొచ్చారు. అన్న ద్వారా అనేక మంది సేవకులు సహకరించారు. అలాగున నా సర్జరీ జరిగింది. దేవుని మహాకృప చేత ఇలాగున మేము పరిచర్యలో ఉన్నాం. దేవుడు మరలా 4 సంవత్సరాల తర్వాత 5వ సంవత్సరంలో మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు కుమార్తెను అనుగ్రహించాడు. తన ప్రెగ్నెంట్ టైంలో కూడా చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. 7వ నెల నుంచే డెలివరీ పెయిన్స్ రావడం, మేము దాన్ని హోల్డ్ చేస్తూ రావడం, మళ్ళీ డెలివరీకి వెళ్ళేసరికి జస్ట్ అట్లా ఆపరేషన్ చేయడానికి అలా కత్తిపెట్టి అలా పొట్ట మీద కోసేసరికి తనకు లోపల కుట్లన్నీ ఊడిపోయి ఉన్నాయి. ఒక కుట్టు మీదే మిగిలింది. అలా అనేక విషయాల్లో బేబీ పుట్టిన తర్వాత కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ రావడం, చాలా సఫర్ అవుతూ వచ్చాం. అయినప్పటికీ దేవుడు తన కృప చూపాడు, దేవుడు కనికరించాడు, తన పరిచర్యలు మమ్మల్ని ఆదుకుంటూ వచ్చాడు. ఇది మా గురించిన సంగతులు. మరి ముఖ్యంగా నా ఆరోగ్యం, నా భార్య కొరకు, అలాగే చిన్న పాప కొరకు, కుమారుని కొరకు ప్రార్థన చేయండి. మేమేమనుకున్నామంటే మేమేదో దాచుకొని పోదామనుకుంటే దేవుడు తన కార్యాన్ని రుచి చూపాడు. తన పరిచర్యలో తన నమ్మిన బిడ్డలను ఆయన ఎలా పోషించగలడు, మా అవసరాన్ని ఆయన ఎలా తీర్చగలడు, ఆయన ప్రాక్టికల్గా చేయించాడు. పరిచర్యలో ప్రభు నమ్మిన వారికి దేవుడు ఆ ప్రత్యక్షతనిస్తాడు. తను ఏదైనా చేయగలడు, మనమైతే ఏమీ చేయలేం. దేవుడు దాన్ని మా మధ్య ఉంచాడు. కాబట్టి మా కుటుంబం కొరకు, నా ప్రియ భార్య మానస కొరకు, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రస్తుతానికి మేము గుంటూరు హెర్మోను ప్రార్థనా మందిరంలో మేము స్థానికంగా అక్కడ ఉంటున్నాం. బయటకు వెళ్ళి ప్రభు వాడుకున్న కొలది మేము బయటకు వెళ్ళి మా పరిచర్యను మేము జరిగిస్తూ ఉన్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. చిన్న కుటుంబం, ప్రభు కొరకు మరింతగా మా జీవితకాలం నిలబడి ప్రభు పనిలో ఆయన సంతోషపెట్టాలని మా కొరకు ప్రార్థన చేయండి. ఇది మా గురించిన సమాచారం. నా భార్య పేరు మానస అండి, కుమారుని పేరు కెననియా థియోఫిలస్, మా కుమార్తె పేరు క్లోయా యునేకే. తన కొరకు ప్రార్థన చేయండి. మంచిది. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం, చూడండి. ప్రభు చిత్తమైతే చెప్పగలిగినన్ని సంగతులు 1 సమూయేలు గ్రంథంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుదాం. చూడండి, అందరం కలిసి చదువుదాం. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందస్సము మనము తీసుకొని మన మధ్య నుంచుకొందుము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది రక్షించునండి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడయ్యుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందస్సము తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హోప్ని ఫినెహాసులు అక్కడనే దేవుని మందస్సమునొద్ద ఉంది. చాలండి. చదవబడిన లేఖనం కొరకు చిన్నమాట ప్రార్థన చేద్దాం. మహిమోన్నతులైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనాన్ని మీరు దీవించండి, కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మా ప్రభువా, చేరిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రావలసిన వారిని తీసుకొని రండి.
ఈ దినం రేపు జరగనైన కూడికల్లో మీ విశేషమైన సహాయాన్ని అనుగ్రహించమని, మా ప్రభా మాట వెంబడి మాటను, తలంపు వెంబడి తలంపుని మీరు మాకు అనుగ్రహించమని, మెట్టుకు మా తండ్రి మధ్యాహ్న కాలం చేరి కూర్చున్న మీ ప్రజలకును బోధిస్తున్న నాకును మా ప్రభా క్షేమం మీరు కలిగించమని, మీ వర్తమానాన్ని మీ ప్రజల హృదయాల్లో నింపమని యేసు క్రీస్తు ప్రభు నామంలో స్తుతించి మీ సహాయాన్ని అర్జిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభుచితమైతే ఈ అధ్యాయంలో నుంచి మనం ఈరోజు రేపు ఆలోచన చేద్దాం. మొదటి సమూయేలుని మనం కొంచెం క్లుప్తంగా మనం ఆలోచన చేసుకుంటే, మొదటి సమూయేలు మనకేం తెలియపరుస్తుంది అంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని తెలియచేస్తుంది. మొదటి సమూయేలు దేని తెలియజేస్తుందండి? దేవుని యొక్క సార్వభౌముడు. ఆయన సార్వభౌమత్వాన్ని ఈ సమూయేలు గ్రంథం మనకు తెలియపరుస్తుంది. అంత మాత్రమే కాదు కానీ మానవుని బాధ్యత ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సమూయేలు గ్రంథంలో దేవుని సార్వభౌమత్వం మాత్రమే కాదు కానీ మానవుడు తన బాధ్యతను ఎలా నిర్వర్తించాలో, ఎలాగూ చేయాలో ఈ సమూయేలు గ్రంథం మనకు తెలియజేస్తుంది. చాలా సందర్భాల్లో ఆయన సార్వభౌమత్వం ఒకవేళ మనకు అర్థమైనా మన బాధ్యతను మనం ఏం చేస్తాం? విడిచిపెడతాం. ఇక్కడ అలా కాదు. దేవుడు ఆయన సార్వభౌమత్వంతో పాటు మానవుడు తన బాధ్యతను కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఈ మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, 2 గ్రంథాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన ప్రతీకారానికి దేవుడు మాత్రమే ఆధారం అని స్పష్టంగా అర్థమవుతుంది కదా. చాలా సందర్భాల్లో ప్రతీకారానికి మనం ఏం చేస్తాం చెప్పండి. చాలా సందర్భాల్లో మన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి మనం ఏం చేస్తాం? మార్గాలు వెతుక్కుంటాం. మొదటి సమూయేలుకి వెళ్ళండి, రెండవ సమూయేలుకి వెళ్ళండి. మీరు ఎక్కడికి ఈ 2 గ్రంథాల్లో మనం చూసినప్పుడు మానవ ప్రతీకారానికి లేదా మన ప్రతీకారాలకు సమాధానం ఎవరు? దేవుడు. నా ప్రతీకారానికి దేవుడే నాకు ఆధారం, అంతే. ఆ సంగతులు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, సమూయేలు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మాట్లాడే దేవుడు. చూద్దాం, చూడండి. జస్ట్ మీకు గ్రంథ పరిచయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. 15:10 ఒకరు చదవండి. 15:10 మొదటి సమూయేలు 15:10. అప్పుడు యెహోవా వాక్కు అంతే సమూయేలునకు ప్రత్యక్షమై, అది ఆయన మాట్లాడే దేవుడు అన్నాడు. దీనికి వ్యతిరేకమైంది ఏంటి చెప్పండి? దీనికి వ్యతిరేకమైంది ఏంటి? ఆయన మాట్లాడే దేవుడు మాట్లాడని కాదు, ఆయన మాత్రమే మాట్లాడే దేవుడు. అది ఆయన మాట్లాడేవాడు అంటే మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. విగ్రహాలు మాట్లాడలేనివి, ప్రతిమలు మాట్లాడలేనివి, శక్తి లేనివి అని అర్థం. ఆయన మాట్లాడగలిగిన దేవుడు మాత్రమే కాదు, గలిగిన అనేది కూడా తప్పు, కానీ ఆయన మాత్రమే మాట్లాడే దేవుడు. ఈ గ్రంథాలు మనకు తెలియపరిచే సంగతి అదే. మొదటి సమూయేలు, రెండవ సమూయేలులో మనం అర్థం చేసుకుంటే ఆయన ఎంత వివరంగా, ఎంత స్పష్టంగా మాట్లాడతాడో ఆ సంగతులు మనకు అర్థమవుతాయి. అంత మాత్రమే కాదు, దేవుడు తన మాటలను ఎన్నడూ వృధాగా పోనివ్వడు. అర్థమైందా? దేవుడు తన మాటలను ఏం చేయడు? వృధాగా పోనివ్వడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఆలకించడం కనుక మానేసామనుకోండి, ఆయన ఏం చేస్తాడు? మాట్లాడడం. అది అందుకు చెప్పాను ఈ మాట. తన నోటి నుంచి వచ్చే అక్షరంతో సహా వృధాగా పోనివ్వడం.
జాగ్రత్తగా గమనించండి. దేవుడు మాట్లాడే దేవుడు ఎంత వాస్తవమో మనం ఆలకించడం, ఇలా చెప్తాను, మనం లోబడడం మానేస్తే ఆయన మాట్లాడడం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ముందున్న వర్తమానాల్లో ఇది మనకు చాలా అవసరం. మానవుని బాధ్యత ఏంటి చెప్పండి ఇప్పుడు? ఆలకించడం. అయా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నువ్వేం చేయాలి? మాట్లాడు. అది మానవుని బాధ్యత, ఆలకించడం. మానవుడు ఆలకిస్తే ఆయన మాట్లాడతాడు. ప్రభునందు ప్రియులారా, తన స్వరాన్ని వినడానికి దేవుడు అవకాశం ఇస్తాడు, కానీ వినడానికి మానవునికి ఏమి లేదు. అది అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక సంగతి ఏంటంటే, ఈ రెండు గ్రంథాల్లో మానవుని పనితీరు, దేవుని పనితీరు చాలా భిన్నమైంది. ఎలా చెప్పండి? ఎలా చెప్పండి? మానవుని పనితీరు, దేవుని పనితీరు, ఈ రెండు ఎలాంటివి? చాలా భిన్నమైనవి, చాలా వ్యత్యాసం ఉంటుంది. కారణం ఏంటి తెలుసా? దేవుని కార్యాలు చాలా ఆలస్యంగా ఉంటాయి, మానవుని కార్యం ఎలా ఉంటుంది? అది మానవుడు చాలా టెంప్ట్ అవుతాడు, ఇది వెంటనే చేయాలి, దీన్ని వెంటనే జరిగించాలి, ఇది అయిపోవాలి ఇప్పుడు అంతే. కానీ దేవుడు అలా కాదు. దేవుడు తన కార్యాలను ఆలస్యం చేస్తాడు. ఉదాహరణకి ఒక మాట చూద్దామా? మొదటి సమూయేలు మొదటి అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదవండి. మొదటి సమూయేలు 6:7. వచ్చాను. ఆగండి, సమస్య ఉంది. ఒకరేమో చాలా హేళన చేస్తున్నారు, ఒకరేమో చాలా వేదనలో ఉన్నారు. వేదనలో ఉన్న మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? అసలు ఇది జరిగిపోతే బాగుండు అంటాం, అసలు ఇది త్వరగా చేసేస్తే బాగుండు అంటాం. అందుకే జ్ఞాపకం చేసుకోండి, ఆత్మీయులైన సేవకులు, పెద్దలు, నాయకులు మనం గమనించినప్పుడు వాళ్ళ రియాక్షన్ చాలా ఆలస్యంగా ఉంటుంది. యవనస్తులను తీసుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇప్పుడు చేసేయాలంటారు, చాలా త్వరితంగా రియాక్ట్ అవుతారు. అది అనుభవం కలిగిన వారి దగ్గరికి వెళ్ళండి, వారు ఏం చెప్తారు? అబ్బాయి ఆగు, కొంచెం ఆగు, ఆలోచిద్దాం, ఆగు అంటారు. ప్రభునందు ప్రియులారా, దేవుని కార్యాలు అలానే ఉంటాయి. దేవుని కార్యాలు, ఆయన పనితీరు మానవుని పనితీరు కంటే చాలా భిన్నంగా, చాలా ఆలస్యంగా ఉంటుంది. హన్నా ఏం చేసింది? ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తూ చేస్తూ హన్నా విసిగిపోయింది. హన్నా ఎదురు చూసింది. తర్వాత 17-20 వచనాల్లో దేవుడు హన్నా ఓపికను జ్ఞాపకం చేసుకొని ఎవరినిచ్చాడు? అంతే. ఎందుకు చెప్పండి? కారణం ఏంటి చెప్పండి? హన్నా విషయానికి వచ్చినప్పుడు తను పగ తీర్చుకోవడానికి అడగలేదు. హన్నా దేని కొరకు అడిగింది? ఇంటెన్షన్ ఏంటంటే, ప్రభువా నేను ఎవరిని? నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను నమ్ముకున్నాను, నిన్ను పూజిస్తున్నాను, నిన్ను నమ్మిన బిడ్డగా నేను ఒక మాదిరికరంగా ఉన్నాను కదా, నా మీదకి వచ్చింది ఏంటి? నింద వచ్చింది. ఈ నింద నీకు ఆపాదించబడకూడదంటే నువ్వు నాకేం చేయాలి? కుమారుడు నువ్వు. ఈ కుమారుడు ఎవరి కొరకు? అంతే. అంటే దేవుడు ఎందుకు ఆలస్యం అంటే, ఈ ఆలస్యాలు మనకేం చేస్తాయో తెలుసా? దేవునితో అడుగులు వేయటం నేర్పిస్తాయి. దేవునితో అడుగులు వేయటం ఎప్పుడు నేర్చుకుంటాం చెప్పండి? ఆలస్యంలోనే నేర్చుకుంటాం, ఎదురు చూడడంలోనే నేర్చుకుంటాం, విసుగు చెందడంలోనే నేర్చుకుంటాం. ఏంటది?
దేవునితో అడుగులు వేయటం, దేవునితో నడవటం, దేవుని వైపు ఆధారపడడం, దేవుని మీద చూడడం. జారిపోయేవారు ఉంటారు, విసుగు చెంది వెళ్ళిపోయేవారు ఉంటారు. బలహీనుల గురించి కాదు, కానీ ఆయన ఆలస్యం చేసే కొలది నిజమైన వ్యక్తి, నిజమైన విశ్వాసి ఏం చేస్తాడు? ఆయన వైపు అడుగులు వేస్తాడు, ఆయన వైపు ప్రయాణిస్తాడు, ఆయనతో సంభాషిస్తాడు, ఆయనతో మాట్లాడతాడు, ఆయన వైపు వెళతాడు. దట్ ఈస్ ద ఇంటెన్షన్ అన్నాడు. అంటే దేవుని ఆలస్యాలు మనకేమో నేర్పిస్తాయి? దేవునితో అడుగులు వేయటం నేర్పిస్తుంది. ఒక మాట చెప్తామా? ఒక స్త్రీ ఇలాగంది, నువ్వు నా కుమారుణ్ణి ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను. ఎవరామె? చెప్పాలి, మీరే చెప్పాలి. ఎవరు? రాహేలు. ఎస్. అంటే మన ఆవేశం అలా ఉంటుందన్నమాట. నువ్వు ఇవ్వకపోతే నేనేం చేస్తాను? చచ్చిపోతాను. కానీ హన్నా అలా కాదు. షీ ఈజ్ నాట్ బీ లైక్ దట్. ఆమె అలా కాదు. మందిరానికి వెళుతుంది, ఏడుస్తుంది, ప్రాధేయపడుతుంది, ఆయనతో నడుస్తూ ఉంది. ఒక మాట చెప్పమంటారా? ఆయన ఆలస్యం ఆయన మీద మరింత ఆధారపడడానికి ఏమైంది? అందుకే మరలా చెప్తున్నాను, మన జీవితాలలో, కుటుంబాలలో ప్రభువు మనకు చేసే ఆలస్యాలు ఆయనతో అడుగులు వేయడానికి ఏమవుతాయి? కారణమవుతాయి. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కుటుంబమైనా, పిల్లలైనా, ఎవరి జీవితాల్లోనైనా సరే ఆలస్యాలు అడుగులు వేయడానికి ప్రారంభం. ఆలస్యం విసుగు చెందడానికి కాదు, ఆలస్యాలు నిందించడానికి కాదు, ఆలస్యాలు ప్రశ్న వేయడానికి కాదు. దేని కొరకు చెప్పండి? అది దేవునితో అడుగులు వేయటం నేర్పిస్తుంది. సోదరుడా, సోదరి, అడుగులు వేస్తున్నారా? మీరు నేర్చుకున్నారా? జాగ్రత్త. జీవిత వైవిధ్యాలలో ఆయన చేసే ప్రతి ఆలస్యం వెనుక మనం ఏమి నేర్చుకోవాలి? ఆయనతో నడవటం నేర్చుకోవాలి. ఈ గ్రంథం మనకు అది బోధిస్తుంది. దావీదును చూడండి, దావీదు సహనం, ఓపికను చూడండి, దావీదు ఎంత పోరాటం చూడండి. తర్వాత దావీదు నాయకత్వాన్ని పొందుకున్నాడు. ప్రతి ఒక్కరూ అదే బాటలో వెళ్ళిపోయారు. అంత మాత్రమే కాదు, దేవుని కోసం వెచ్చించే సమయం ఎన్నటికీ ఏం కాదు. అంతే. ఒక ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ గాడ్స్ డినైస్ అన్నారు. దేవుని ఆలస్యాలు దేవుని వ్యతిరేకత కాదు. గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ గాడ్స్ డినైస్ అన్నాడు. దేవుని ఆలస్యాలు ఎన్నటికీ దేవుని వ్యతిరేకత కాదు. ఈ సంగతులు మనం నేర్చుకోవాలి. ఈ సమూయేలు గ్రంథం మనకు అది నేర్పిస్తుంది. అయితే చూద్దాం రండి. మనం ఇప్పుడు ఏం చదువుకున్నాం? మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు అక్కడ మనకి ఒక యుద్ధం కనిపిస్తుంది కదా. ఎవరెవరికి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం వద్దాం. ఎక్కడ? ఫిలిష్తీయులకు ఇశ్రాయేలులకు మధ్య ఏం జరిగింది? యుద్ధం జరిగింది. ఇశ్రాయేలు ఏమయ్యారు? ఓడిపోయారు. వెరీ గుడ్, ఇంతవరకు బాగున్నాం. ఓడిపోయిన వారు తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు పాలెంలోకి తిరిగి వచ్చారు. ప్రజలతో మాట్లాడుతున్నారు. వారు ఒక ప్రశ్న వేశారు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు? అది ఉదయకాలం మన ఆలోచన. అది దేవుడు మమ్మల్ని ఎందుకు ఓడించును అన్నాడు. ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నారా? కుటుంబాలలో ప్రశ్న వేసుకున్నారా? సంఘంలో ఈ ప్రశ్న వేసుకున్నారా? పిల్లల జీవితాలలో ఈ ప్రశ్న వేశారా? ప్రభువా, మా బిడ్డలు ఎందుకు ఓడిపోయారు?
మా కుటుంబం ఎందుకు ఓడిపోయింది, మేమెందుకు ఓడిపోయాం, మా మధ్య ఓటమి కనపడింది. ఎప్పుడైనా అడిగారా? ప్రశ్న చాలా మేలు చేస్తుంది మనకు. ప్రశ్న మనకేం చేస్తుంది? సాధారణంగా ప్రశ్న మనకేం కలిగించిద్దండి? కోపాన్ని కలిగించింది. నువ్వు నన్ను ప్రశ్నించేవాడివా? అది వేరు, ఆ కోణం వేరు. కానీ ఓడిపోయిన వారు తిరిగి రాగా వారి మధ్యలో ప్రారంభమైంది ఏంటి? ఒక ప్రశ్న. వారిని వారు సరిచేసుకునే ప్రశ్న. యెహోవా మమ్మను ఎందుకు ఓడించెను అన్నారు. సరే, ముందు ఆ సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు ఓటమికి ఒక 3 కారణాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకి ఏమున్నాయి? 3 కారణాలు. అమ్మా, నాడు వారు, నేడు మనం, ఎవరైనా కానీ ఈ 3 కారణాలు చాలా ముఖ్యమైనవి. ఇప్పటివరకు మీరు ఎలా విన్నా, ఇప్పుడు కొంచెం వినండి. ప్రజలు ఓడిపోయారు, ప్రశ్న వేసుకున్నారు. అసలు వీరు ఓటమికి కారణాలు ఏంటి అంటే 3 విషయాలు. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు ఎవరండి? ఎవరు? దేవుని ప్రజలు. ఇలా చెప్తాను, దేవుని ప్రజలే కానీ దేవునితో వారికి ఏమి లేదు. అది ఒకటి, దేవుని ప్రజలకు దేవునితో ఏమి లేదు, సంబంధం లేదు. దేవుని ప్రజలే కానీ దేవునితో వారికి సహవాసము లేదు. రెండో మాట ఏంటి? దేవుని ప్రజలే కానీ దేవునితో వారికి ఏమి లేదు, సహవాసం లేదు. మూడో సంగతి ఏంటి తెలుసా? దేవుని ప్రజలే కానీ దేవుని స్వరము లేదు వారికి. దేవుని యొక్క సందేశం వారికి లేదు. అర్థమైందా? ఈ పై 3టిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు, వారి ఓటమి పాలయ్యారు. ప్రభునందు ప్రియులారా, దేవునితో సంబంధము లేదు, దేవునితో వారికి ఏమి లేదు, సహవాసం లేదు, రిలేషన్ లేదు, ఫెలోషిప్ లేదు, దాని ద్వారా వారికి మెసేజ్ లేదు. అది దేవునితో సంబంధం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా ఆయన సందేశం ఓడిపోయారు. ఒక మాట చూద్దాం, చూడండి. ప్రజల మధ్యలో ఏముంది? గుడారం ఉంది. ప్రజల మధ్యలో ఏముంది? గుడారంలో మందస్సం ఉంది. గుడారం ఉంది. గుడారంలో ఎవరున్నారు? నేను రిఫరెన్స్లు ఎందుకని నేను మీకు సమరీ చేసి చెప్తున్నాను. గుడారం దగ్గర ఎవరున్నారు? చెప్పాలి. ఎవరున్నారు? యాజకులు ఉన్నాడు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, యాజకులు ఉన్నారు. గుడారములో బలులు జరుగుతున్నాయి, అంటే ఆరాధన జరుగుతుంది. కానీ ప్రజలు ఏమయ్యారు? అర్థమైందా? గుడారం ఉంది, గుడారము దగ్గర యాజకులు ఉన్నారు, బలులు జరుగుతున్నాయి, ఆరాధన జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి, కార్యాలన్నీ. కానీ ప్రజలు ఏమయ్యారు? ఒక మాట చెప్తాను, నేడు మనం కూడా అలానే ఉన్నాం. గుడారంలో ఉంటున్నాం, యాజకత్వం చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, బలులు అర్పిస్తున్నాం. కానీ మనం ఏమవుతున్నాం? సంవత్సర అంతములో ఉన్నాం, సంవత్సర చివరి దశలో ఉన్నాం. ప్రశ్న వేసుకుందాం, యెహోవా మమ్మును ఏం చేశాడు? దేవునితో నాకు సంబంధము లేదు, నా కుటుంబంలో నా పిల్లలకు, నా వారికి దేవునితో సంబంధం లేదు. దేవునితో నా వారికి సహవాసమే లేదు. మా మధ్య, మా పిల్లల మధ్య, మా వారి మధ్య, మా కుటుంబములో, మా సంఘములో, మా మధ్య అసలు దేవుని సందేశము లేదు. వ్యక్తిగతంగా దేవుని స్వరాన్ని విని ఎంతకాలం అవుతుంది? దేవుడు నీతో మాట్లాడి ఎంతకాలం అవుతుంది?
దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగించేంత కాలం అవుతుంది. గుడారంతో సంబంధం ఉంది, యాజకుడితో సంబంధం ఉంది, గుడారములో జరిగే ఆరాధనతో సంబంధం ఉంది, కానీ ఎవరితో లేదు. అర్థమైందా? గుడారముతో సంబంధం ఉంది, గుడారములో ఆరాధనతో సంబంధం ఉంది, గుడారములో ఉన్న యాజకులతో సంబంధం ఉంది, కానీ ఎవరితో లేదు. ఒక మాట చెప్తాను వినండి. ద పర్సనల్ రిలేషన్, దేవునితో వ్యక్తిగతమైన సంబంధాలు మన విజయానికి కారణమవుతాయి. నేటి దినాల్లో గుడారాలు ఉన్నాయి, యాజకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. గుడారములో ఆరాధన ఉంది, గుడారానికి ప్రజలు చేరి వస్తున్నారు, గుడారంలో మందసం కూడా ఉంది. కానీ ప్రజలు ఏమయ్యారు? కుటుంబాలు ఓడిపోతున్నారు, పిల్లలు ఓడిపోతున్నారు. పైకి భక్తి కలిగిన వారమని చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించలేక ఓడిపోతున్నారు. ప్రభునందు ప్రియులారా, ప్రత్యక్ష గుడారం, ప్రత్యక్ష గుడారం, ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు రండి, ప్రజలకు ఏమి లేదు చెప్పండి. దేవునితో సంబంధం లేదు, సహవాసం లేదు, ఏమి లేదు, దేవుని సందేశం, దేవుని స్వరము లేదు. ఇప్పుడు గుడారంలో కూడా 3 లోపించాయి. గుడారంలో కూడా ఏమి లోపించాయి? 3 లోపించాయి. చూద్దానండి. గుడారములో దేవుని ఆలోచన లేదు. ఏమి లేదు? అది అమ్మా, గుడారం మందిరమే కాదు, ప్రభువుని నమ్మిన నీవొక గుడారం, నేనొక గుడారం. జ్ఞాపకం చేసుకుందాం. ఈ గుడారములో, ఈ దేహం అనే దేవుని ఆలయములో, ఈ కుటుంబములో, ఈ గుడారములో ఏమి లేదు? దేవుని ఆలోచన లేదు. ఈ గుడారములో దేవుని సంకల్పం లేదు. దేవుడు నా జీవితం ద్వారా ఏమి సంకల్పించాడు, నా ద్వారా దేవుడు ఏమి ఆలోచించాడు మాత్రమే కాదు, దేవుని ఉద్దేశం జరగటం లేదన్నాడు. ఏమి లేదు? దేవుని ఉద్దేశం ఎక్కడ? గుడారంలో. ఇశ్రాయేలు ప్రజలుగా, వ్యక్తులుగా దేవునితో సంబంధం కోల్పోయారు, దేవునితో సహవాసం కోల్పోయాడు. దేవుడు ఆయన స్వరాన్ని నిలిపివేశాడు, ఆయన సందేశాన్ని ఆపివేశాడు. కానీ గుడారం దగ్గరకు వస్తే గుడారంలో ఆయన ఆలోచన లేదు, గుడారములో ఆయన సంకల్పం లేదు. ఆయన ఏమి సంకల్పించాడో అవి జరగటం లేదు. గుడారములో ఆయన ఉద్దేశం నెరవేరటం లేదు. ఎక్కడ గెలుస్తారు వీరు? ఎక్కడ గెలవగలరు వీరు? ఎక్కడ పొందగలరు ఉజ్జీవాన్ని? ఎక్కడ పొందగలరు వీరు ఆశీర్వాదాన్ని? పోగొట్టుకున్నారు. యెహోవా మమ్మను ఓడించాను అన్నారు. ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో దేవునితో సంబంధం, సహవాసం, దేవుని స్వరముందా? దేవుని స్వరముందా మన జీవితాల్లో? దేవుని ఆలోచన, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం మన జీవితాల ద్వారా నెరవేర్చబడుతున్నాయా? మా ప్రశ్న వేసుకుందామా? నా జీవితం ద్వారా దేవుని ఆలోచన నెరవేరుతుంది, నా జీవితం ద్వారా దేవుని సంకల్పం నెరవేరింది, నా జీవితం ద్వారా దేవుని ఉద్దేశం నెరవేరింది. దేవుడు ఈ స్థలములో నిన్నుంచిన ఉద్దేశం, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం యొక్క ఉద్దేశం, రక్షించిన ఉద్దేశం, కాపాడిన ఉద్దేశం, ఒక సభ్యుడిగా, సభ్యురాలుగా సంఘములో నిన్ను చేర్చిన ఉద్దేశం, విశ్వాస కుటుంబాలుగా మీరు ఏర్పరచబడ్డారే, ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడుతున్నాయా? చాలా సందర్భాల్లో మెటీరియల్ కొరకు ప్రయాసపడతాం. మెటీరియల్ కొరకు. నా ప్రార్థన మెటీరియల్,
నా భక్తి మెటీరియల్, నా సహవాసం మెటీరియల్. జస్ట్ అటెండ్ అయితే చాలు, ప్రజెంట్ అయితే చాలు, కనబడితే చాలు, వెళితే చాలు, అంతే. నా బిడ్డలో దీవెన పొందితే చాలు, వారు క్షేమంగా ఉంటే చాలు, వారు దీవించబడితే చాలు. నో, దిస్ ఈజ్ కాల్డ్ మెటీరియల్. నా జీవితం ద్వారా, నా కుటుంబం ద్వారా, నా ద్వారా దేవుని ఆలోచన నెరవేరాలి, దేవుని సంకల్పం నెరవేరాలి, దేవుని ఉద్దేశం నెరవేరాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఒక విశ్వాసిగా, ఒక సభ్యుడిగా, ప్రభువు నమ్మిన కుటుంబాలుగా మన ద్వారా ఏమవ్వాలి? దేవుని ఆలోచన, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం నెరవేరితే అప్పుడు మనం ఏం కలిగి ఉన్నట్టు? దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నట్టు, దేవునితో సహవాసం ఉన్నట్టు. అప్పుడు దేవుడు తన స్వరాన్ని, తన సందేశాన్ని వినిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు కోల్పోయింది ఇదే, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో లోపించింది ఇదే. ఆయన ఆలోచన వారి మధ్య లేదు, ఆయన సంకల్పం వారి మధ్య లేదు, ఆయన ఉద్దేశం వారి మధ్య లేదు, అసలు ఆయనతో సంబంధమే లేదు, ఆయనతో సహవాసమే లేదు వారికి. చూడండి, ఒక మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి వచనం, పరిచర్య చేయుచుండెను. ఏ దినాలు అవి? ఏ దినాలు? రండి న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి అధ్యాయం 21వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఏ దినాలు ఇవి? ఇక్కడనే చెప్పాడు, ఆ దినములలో అన్నాడు, ఇక్కడ అదే దినాలు. ఏ దినాలు అవి? ఇప్పుడు చదవండి. ఆ దినాలలో ఇశ్రాయేలులకు రాజు లేడు. అది ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్న దినాలు, ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్న దినాలు. ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్ళారు, దూరదేశం పోగొట్టుకున్నారు. యెహోవా వారిని దర్శించనని ఆ మాట వినామేమయ్యింది? ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోయారు, వారి ఆలోచన బట్టి వెళ్ళిపోయారు, వారి ఉద్దేశాన్ని బట్టి వెళ్ళిపోయారు. మేము వెళ్ళడం దేవుని సంకల్పమా కాదా? నయోమి ఆలోచన చేయలేదు, ఎలీమెలెకు ఆలోచన చేయలేదు. మేము వెళ్ళడం దేవుని ఆలోచనకు తగిందేనా? అదే చెప్తున్నాడు. ఆ సీక్వెన్స్లోనే వారి ఇష్టాలను జరిగిస్తున్న దినాలు అంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న వారి మధ్యలో దేవునికి ఏం లేదు, దేవుని ఆలోచన లేదు, దేవుని సంకల్పం లేదు, దేవుని ఉద్దేశం లేదు. వారి ఇష్టాన్ని జరిగిస్తున్న దినాలలో ఏమి లేదు, దేవునితో వారికి ఏమి లేదు, దేవునితో వారికి ఏమి లేదు. ఇప్పుడు అన్నాడు చూద్దానండి, 3వ అధ్యాయం. ఆ దినాలలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు లేదు అన్నాడు. అంటే ఆయన స్వరాన్ని ఆపివేశాడు. అర్థమైందా? ఏ దినాలు అంటే ఆలోచన, సంకల్పము, ఉద్దేశము లేదు అంటే ఇష్టాన్ని జరిగించుకునే దినాలు. ఏ ప్రజలు తన ప్రజలుగా ముద్రించాడో, ఎవరిని ప్రేమించాడో, ఆయన ఎవరిని ఇష్టపడ్డాడో, ఎవరిని ప్రత్యేకించాడో ఆ ప్రజలు వారి ఇష్టాలను జరిగిస్తుండగా ఆయన తన సందేశాన్ని నిలిపివేశాడు. దేవుడు స్వయంగా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు చూద్దామండి. ఈ ప్రజలు ఓటమికి దేవునితో ఉన్న వ్యక్తిగత సహవాసం సంబంధం లేదు. ఎందుకో ఈ ప్రజలు
వ్యక్తిగతమైన సహవాసాన్ని పోగొట్టుకున్నారు? ఎందుకు సంబంధాన్ని పోగొట్టుకున్నారు? కొన్ని కారణాలు అక్కడ జ్ఞాపకం చేయబడ్డాయి. చూద్దారండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. 2:12. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై వారు ఎలా ఉన్నారు? మిక్కిలి దుర్మార్గులు అన్నారు. వారెవరు? యెహోవాని ఆగండి. గుడారం ఉంది కదా, గుడారంలో ఎవరున్నారు? యాజకులు ఉన్నారు. మరలా అదే అడుగుతున్నాను, చెప్పండి. గుడారం ఉంది, గుడారం దగ్గర ప్రజలు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, అక్కడ ఆరాధన జరుగుతుంది, యాజకులు ఉన్నారు. యాజకులుగా ఉన్నవారు ఎవరు? యెహోవాను ఎరుగని వారు అన్నాడు. అది దేవుని ప్రజలు దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఎవరు? అది యెహోవాను ఎరుగని వారు. అది వారు ఎక్కడ నిలిచారు? గుడారములో దేవుని ఆరాధన దగ్గర నిలిచారు. అమ్మా, చాలామంది ఇలానే ఉన్నాం. మన వ్యక్తిగత జీవితాలలో ఓడిపోతున్నాం. మీరు ఆలోచన చేయండి, ఈ సంవత్సరం అంతా ఆలోచన చేయండి. సంవత్సర కాలం ప్రారంభం మొదలుకొని నేటి వరకు ఎక్కడ ఓడిపోయాం? ఎన్నిసార్లు దేవుడు తన సందేశం ఇచ్చాడు? విన్నావా? వినగలిగావా? తృప్తి చెందామా? ఆలోచన చేశామా? దేవుడు తన సందేశాన్ని మా జీవితాలలో నింపాడు, మా బిడ్డలతో నింపాడు, మా మధ్య నింపాడు, మా కుటుంబంలో నింపాడు, సంఘములో నింపాడు. ఆయన సందేశంతో నింపబడ్డాం. ఫీల్ అయ్యామా ఎప్పుడన్నా? తృప్తి చెందామా ఎప్పుడన్నా? ఎప్పుడైనా పొడవబడ్డామా మనం? ఎరుగని తరము ప్రారంభమైంది అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రజలే కానీ దేవునితో సంబంధం కోల్పోవడానికి ఎవరు కారణం? యెహోవాను ఎరుగని తరం ఒకటి వచ్చింది. నమ్మిన కుటుంబాలలో యెహోవాను ఎరుగని తరం, యెహోవాను ఎరుగని తరం. ఒక మాట చెప్తాను, విమర్శ కొరకు కాదు, కానీ మా ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. నేను సేవకుడిని అని చెప్పుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. నేను మా ఊర్లో సేవ చేస్తానని ఒక 2 కుటుంబాలను ఆధారం చేసుకొని ఆరాధన జరిగిస్తున్నాడు. వారిని కూడా మా ద్వారానే నేనే రక్షణలోకి నడిపించాను. మేమే బాప్తిస్మ ఇచ్చాం. తను అన్నాడు, బాబు నువ్వు స్థలం కొనాలి, మందిరం కట్టాలని తిరుగుతున్నావు, నీ ఇంటెన్షన్ బాగాలేదు, నీ ఉద్దేశం బాగాలేదు. మీ ఇంట్లో ఈ 10 మంది కలిసి ఆరాధన చేయొచ్చు కదా అన్నా. తనేమన్నాడు తెలుసా? బ్రదర్, మా ఇల్లు అని చెబితే ఎవరు ఎక్కడికి రారు అన్నాడు. కారణం ఏంటి చెప్పండి? తను, తన భార్య తప్ప తన పిల్లలు ఎవరు? అదే, నేను ఇంకా వివరంగా చెప్పట్లేదు, కానీ కుమారులు ఏలి కుమారులే. అమ్మా, ఇన్నేండ్ల భక్తి జీవితంలో, ఇన్నేండ్ల ఆరాధనలో, ఇన్నేండ్ల వైవాహిక కుటుంబ జీవితంలో నేటికి యెహోవాని ఎరుగని తరాలు ఉన్నారు మన కుటుంబాల్లో. నిందించడం చాలా తేలిక, ప్రశ్నించడం చాలా తేలిక, మాట్లాడడం చాలా తేలిక. చాలా సింపుల్గా మాట్లాడేస్తాం. మన ఓటమికి కారణం ఎవరు? మనమే. మన ఓటమికి కారణం మనమే. ఎరుగని తరాలు ఉన్నారు మన మధ్య. మరలా చెప్తాను, ఇంకొక మాట ఇలా చెప్తాను చూడండి. చాలామంది ఎలా సంతోషపడతారంటే, ఇప్పుడు నాకు ఒక 5 సంవత్సరాలు కొడుకున్నాడు.
వాడు ఎగరటం, దూకటం, నాకు స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అని ఇట్లా అట్లా అంటుంటే నేను వాడి తెలివితేటలకి ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తాను? యాజ్ ఎ తండ్రిగా నేను చాలా ఆనందిస్తాను. వాడు ఒక్కొక్కసారి ఉండి మరి పిచ్చిమొక్క మూడా నువ్వు ఇంకా ఆమెం చేసుకోలేదు అంటాడు. ఆ వే ఆఫ్ లాంగ్వేజ్ బాగాలేకపోయినా వాడి మాటలు నాకు ఏం కలిగిస్తాయి? తల్లిదండ్రులుగా విఫలమైంది అక్కడే. వారి నైతిక జ్ఞానాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? ఆనందపడి వారికి దైవికమైన జ్ఞానం అబ్బకుండా చేస్తున్నాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వారు మనతో కలిసి రారు. జీవిత వైవిధ్యంలో మనం విఫలమవుతూ వస్తున్నాం, ఓడిపోతున్నాం. మన ఓటమికి కారణం మనమే అనే సంగతి మనకు అర్థం కాక మనం ఎక్కడొచ్చి విమర్శిస్తాం? ఏలీ 40 ఏండ్లు గొప్ప సేవ చేశాడు. ఎక్కడ విఫలమయ్యాడు? దేవుని సందేశం ఎవరికి లేదు? ఏలీకి కూడా లేదు. 40 ఏండ్లు దేవుని మందిరములో యాజకుడిగా పనిచేసిన ఏలీకి ఏం లేదు? 7 ఏండ్ల బాలుడు, 10 సంవత్సరాల ప్రాయం కలిగిన సమూయేలుతో దేవుడు నిలిచి మాట్లాడుతున్నాడు. చూడండి ఆ మాట చూడండి, 10వ వచనం చదవండి. 10వ వచనం. తర్వాత యెహోవా, ఆగండి, ఆయన ప్రత్యక్షతే లేదు ఆ దినాల్లో. ఎవరున్నారు ఆ దినాల్లో? 40 ఏండ్లు సుదీర్ఘ సేవ చేసిన ఏలీ ఉన్నాడు. సుదీర్ఘంగా న్యాయాధిపతిగా, ప్రధాన యాజకుడిగా నిలబడిన ఏలీ ఉన్నాడు. యాజకత్వాన్ని పునికి పుచ్చుకొని వారసత్వంలాగా దేవుణ్ణి ఎరుగని వారు ఉన్నారు. వారి మధ్యలో ఒక బాలుడు వెళ్ళాడు. పసిప్రాయంలో ఉన్నవాడు వెళ్ళాడు. వెళ్ళి నిలబడగా ఇప్పుడు ఏమైంది చెప్పండి? యెహోవా ప్రత్యక్షత కనపడింది. దేవుని ప్రత్యక్షత ఎవరికి లేదు? సుదీర్ఘ దేవుని సేవలో ఉన్న వ్యక్తి కోల్పోయాడు. ఏమాత్రము అనుభవం లేని సామాన్యమైన బాలుడు, తల్లి చేత పెంచబడి పాలన విడిచి మందిరములో ప్రవేశించిన బాలుడు, దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ గంభీరమైన దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ అత్యున్నతుడైన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు బాలుడైన సమూయేలు కొరకు దిగి వచ్చాడు. సమూయేలు మాట్లాడలేదు, జ్ఞాపకం చేసుకోండి. సమూయేలు మందిరంలోకి వెళ్ళాడు, తన పని తను చేసుకుంటున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఏలీతో కానీ, ఏలీ కుమారులతో కానీ సాంగత్యం లేదు. గాసిప్స్ లేవు సమూయేలు దగ్గర. ఏలీ కుమారుల ప్రభావం లేదు. ఎందుకు పెంచబడిందో ఎరిగినవాడు, ఎందుకు పెంచబడుతున్నాడో ఎరిగినవాడు, ఎందుకు విడవబడ్డాడో కూడా ఎరిగినవాడు. అన్న ప్రార్థన విసుగు చెందింది, దేవునితో అడుగులు వేసింది, దేవుని దగ్గర బోధించబడింది, కుమారుణ్ణి పెంచింది. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఏలీ కుమారులతో జతకలవచ్చు, ఏలీ కుమారుల సంగతులు తెలియపరచవచ్చు, ఏలీ కుమారుల అఘాయిత్యాలను బయటకు చెప్పచ్చు. ఇలా జ్ఞాపకం చేస్తాను. మన ఎదుటే ఏలీ కుమారులుంటే, నీవు నేను సమూయేలైతే దేవుని మందిరాన్ని అత్యంత అల్పంగా, స్వల్పంగా తీసుకుంటాం. అసలు ఫియర్లెస్గా బ్రతుకుతాం. ముందున్నవారు అత్యంత చెడ్డగా జీవిస్తుంటే, అత్యంత భయం లేని విధానంలో వారు ఉంటే, సమూయేలు ఎలా ఉన్నాడు? దట్ ఈస్ ద ఇంటెన్షన్. దేవుడు సమూయేలు ఉద్దేశాన్ని ఎరిగాడు. దేవుడు తానే సమూయేలు దగ్గరకు వచ్చాడు. ఈ సినారియో చూడండి. సమూయేలు ఉన్నాడు,
దేవుని ప్రత్యక్షత లేదు ఆ దినాల్లో, పూర్తిగా నివారించబడింది. సమూయేలు మౌనంగా ఉన్నాడు, ఆయన ప్రత్యక్షత దిగి వచ్చింది. ఇమాజిన్ దట్. అక్కడ చూడండి 10వ వచనం. సమూయేలు ఆగండి ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా పిలిచాడు. ఆయన స్వరాన్ని సమూయేలుకు వినిపించాడు. ఆయన స్వరాన్ని సమూయేలుకు వినిపించాడు. సమూయేల్, శామ్యూయేల్, శామ్యూయేల్ అని దేవుడు పిలిచాడు. అని పిలువగా అన్నాడు. అంతే. ఆయన నిలచి, ఆయన ప్రత్యక్షమై నిలచి పిలిచాడు. ఆయన ప్రత్యక్షమై పిలిచి నిలిచాడు. ఎవరి మధ్యలో? ఎరుగని వారి మధ్యలో. ఎరిగిన బాలుడికి ఏమైంది? మరి చెప్తా వినండి. ఏలీ కుమారులకు దేవునితో సంబంధం లేదు, సహవాసం లేదు. ఏలీ కోల్పోయారు, ఏలీ కుమారులు కోల్పోయారు, ప్రజలు కోల్పోయారు. ఇప్పుడు చూడండి, దేవుని సందేశాన్ని పొందింది ఎవరు? అమ్మా, మన జీవిత వైవిధ్యాలలో మన ఓటమికి కారణం ఏంటి చెప్పండి? దేవుని ఎరుగని వారు మన మధ్యలో ఉన్నారు. ఇలా చెప్తా చూడండి, ఇన్ని ఏండ్లయింది మనం ఓడిపోతున్నాం. మనం ఏమనుకుంటామంటే, నేను కూడా మన ఉద్యోగాన్ని బట్టి, మనకున్న ఆర్థిక సమృద్ధిని బట్టి, మనకున్న ఫెసిలిటీస్ని బట్టి ఐఆమ్ ఫైన్ అనుకుంటాం. ఏమంటాం? ఐఆమ్ ఫైన్, నేను బాగున్నాను, నాకేమీ ఇబ్బంది లేదు, ఐఆమ్ వెరీ హ్యాపీ అంటాం. కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏమయ్యాం? మనం ఆరాధనలో ఓడిపోయాం, చాలా కాలమైంది. మనం ప్రార్థనలో ఓడిపోయాం, చాలా కాలమైంది. ఆ సంగతి తెలియట్లేదు. మందిరంలో ఆయన ఆరాధిస్తూ ఉండగా మనం ఓడిపోయి చాలా కాలమైంది, తెలియట్లేదు. ఈరోజు నేను దేవుని స్వరాన్ని విన్నాను. ఆయన స్వరము, సందేశం నాకు తాకింది, తృప్తి చెందింది. ఎంతకాలమైంది మనం? నేను చెప్పే వర్తమానం కాదు, మరొకరు చెప్పే వర్తమానం కాదు. నీవుగా దేవునితో సంబంధం, సహవాసం కలిగి ఉన్నప్పుడు ఐఎమ్ ఫిల్డ్ విత్ హిస్ మెసేజ్, ఐఎమ్ ఫిల్డ్ విత్ హిస్ వాయిస్ అనేవారు ఎంతమంది? ఆయన స్వరము చేత, ఆయన సందేశము చేత నేను నింపబడ్డాను. కుటుంబంగా మేము నింపబడ్డాం, వ్యక్తులుగా మేము నింపబడ్డాం. మేము నింపబడిన వారమని చెప్పగలిగిన వారెవరు? ఓడిపోయాం. గత సంవత్సరాలు, నాడున్న సంవత్సరాలలో ఓడిపోయాం. కారణం ఒకటి, మన మధ్య ఎవరున్నారు? ఎరుగని వారు. రెండవ కారణం చూద్దామండి. రెండవ కారణం, అక్కడ రెండవ కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. రెండవ కారణం, మొదటి సమూయేలు 2వ అధ్యాయం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. వచనం 17. అందువలన జనులు యెహోవాకు కారణమయ్యారు గనుక వారి పాపము యెహోవా సన్నిధిన ఏమైంది? అది నేనేమంటానంటే, జస్ట్ మీకు అవగాహన కొరకు చెప్తున్నాను. పాపము బహు గొప్పది అని పరిశుద్ధాత్ముడు ఇక్కడ రెండోసారి రాయిస్తున్నాడు. మొదటిసారి ఎక్కడ రాయించాడో చెప్పగలరా? ఎక్కడ? సొదొమ గొమొర్రా విషయంలో వారి పాపము బహు గొప్పదన్నాడు. తర్వాత ఎక్కడ అన్నాడు? ఏలీ కుమారుల విషయంలో అన్నాడు. అంటే దీనికి ఒక మాట చెప్తే మన అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునితో సంబంధము, సహవాసం లేకుండా పోవడానికి వారి మధ్య ఎవరున్నారు చెప్పమంటారా? భక్తిహీనులైన వారు ఉన్నారు. ఒకటి, వారు భక్తిహీనులు ఉన్నారు. రెండవది ఏంటి అంటే, వారి నైవేద్యము యొక్క ఉద్దేశం బాలేదు. అంటే వారి ఆరాధన యొక్క ఉద్దేశం బాలేదు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఓడిపోయారు?
ఇలా చెప్తా, ఎందుకు దేవుని ఆలోచన, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం వారి మధ్య లేదు? ఎందుకు దేవునితో వారు సంబంధం లేకుండా ఉన్నారు? ఎందుకు దేవునితో సహవాసం పోగొట్టుకున్నారు? వారి మధ్య భక్తిహీనులు ఉన్నారు. వారి ఆరాధన ఉద్దేశం బాలేదు. దాదాపుగా ఈ 2 కారణాల వల్లనే వారు ఓడిపోయారు. అమ్మా, ఇంతకాలం మన భక్తి, మన ఆరాధన ఎలా ఉంది? ఈ సంవత్సర కాలంలో, సంవత్సరాంతంలో మనం ఉండగా మన ఆరాధన ఉద్దేశం ఎలాగుంది? ద ఇంటెన్షన్ ఆఫ్ ద వర్షిప్, ఆరాధన ఉద్దేశం ఎలాగుంది? మన భక్తి యొక్క ఉద్దేశం ఎలాగుంది? మన ఆరాధన ఉద్దేశం ఏంటి? మన ఆరాధన వల్ల ఆయనకు మహిమ వస్తుందా? నా ఆరాధన ఆయనకు మహిమ తీసుకురావాలి. నా ఆరాధన ఆయనకి ఏం తీసుకురావాలి? మహిమ తేవాలి. ఒక మాట చెప్పండి బ్రదర్, నిజంగా ఆరాధనలో పాల్గొన్న ప్రతిసారి నా దేవునికి నేను మహిమ తీసుకొచ్చాను. డిడ్ యూ ఫీల్ లైక్ దట్? నువ్వు దాన్ని ఎప్పుడైనా అనుభవించావా? ఇన్నేండ్ల భక్తి జీవితం ఎందుకు మనకి? 50 ఏండ్లు, 60 ఏండ్లు, 40 ఏండ్లు, 30 ఏండ్లు, 25 ఏండ్లు, 20 ఏండ్లు, 10 ఏండ్లు, 5 ఏండ్లు ఈ భక్తి జీవితంలో, నా ఆరాధన జీవితం దేవునికి మహిమ తీసుకురావాలి. నా ఆరాధన ఉద్దేశం ఏంటి అంటే దేవునికి మహిమ తీసుకురావడం కొరకే. చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతే, నేను సంపూర్ణంగా చేశాను, అది నిన్ను మహిమపరచితిని అన్నాడు. భూమి మీద దేవుడు మనకిచ్చిన పని ఏంటి అంటే ఆయనను మహిమపరచడం. ఏలీ కుమారులకు అప్పగించింది కూడా అదే, సమయానికి అప్పగించింది అదే, ఏలీకి అప్పగించింది అదే, అమ్మా నీకు అప్పగించింది కూడా అదే. విశ్వాసిగా నీకు అప్పగించింది, పరిచారకుడిగా నీకు అప్పగించింది, నాయకునిగా, సేవకునిగా, పెద్దగా నీకు అప్పగించింది ఏంటి? ఆయనకు మహిమ తీసుకురావాలి. నాడు దినాలలో ఆరాధన ఒక ఆట స్థలమైంది. మీరేమన్నారండి? ఆరాధన వారిని ప్రదర్శించుకోవడానికి ఒక వేదిక అయ్యింది. చాలామంది యవనస్తులను ప్రోత్సహించేది ఎక్కడ చెప్పండి? వారికి ఏమీ రాదు, ప్రభుతో వారికి సంబంధమే ఉండదు, సహవాసమే ఉండదు, ప్రభుతో వారికి గడిపిన సంగతులే ఉండవు. బ్రదర్, ఆరాధనలో నిలబడండి. ప్రోత్సహించడానికి ఆరాధన వేదిక కాదు. చాలా సందర్భాల్లో ఆరాధనలో మహిమంతా దొంగలిస్తున్నారు. సరైన సిద్ధపాటు లేదు, ప్రార్థన లేదు, వ్యక్తిగత జీవితం సరిలేదు. కానీ ఆరాధనకు వచ్చేసరికి చాలా భయంతో, వణుకుతో మన ప్రదర్శన ఉంటుంది. ఆరాధన అనంతరం అంతే, ఆరాధన అనంతరం అంతే. నిర్గమాకాండం చూడండి. అసలు దేవుడు మానవుని విమోచించిన ఉద్దేశం, మనం ఎందుకు ఓడిపోతున్నాం అనే దాని కొరకు చూద్దారండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. 12వ వచనం మధ్య నుంచి చదువుతాను. నీవు ఆ ప్రజలను ఐగుప్తు, నేను మధ్య నుంచి చదువుతాను. తర్వాత మీరు ఈ పర్వతము మీద ఆగండి. ఆయన ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చింది దేని కొరకు? అంతే. మరలా జ్ఞాపకం చేద్దాం. 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. 4:23.
నన్ను సేవించున్నట్లు అంతే, నన్ను సేవించడం కొరకు వారు వెళ్ళిపోవాలి అన్నాడు. ఇప్పుడు చూద్దారండి 7వ అధ్యాయం 16వ వచనం. 7:16 చూడండి. 7:16 చూడండి. నన్ను సేవించడానికి అన్నాడు అంతే. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. 8 1వ వచనం. ఇట్లా అన్నాడు, మోషేను ఫరో యొద్దకు వెళ్ళి అంతే అతనితో నన్ను సేవించడం. అర్థమైందా? ఫరో కూడా ఏమంటారు, అబ్బాయి మీ దేవుణ్ణి మీరు సేవించినట్లు నేను మిమ్మల్ని ఏం చేస్తాను. అర్థమైందా? ఏలీని ఏర్పరిచిన, ఏలీ కుమారుని ఏర్పరిచిన, సమూయేలుని ఏర్పరిచిన, నిన్ను ఏర్పరిచిన, నన్ను ఏర్పరిచిన ఏముండాలి? ఆరాధన ఉద్దేశం బాగుండాలి. కుటుంబాలుగా బాగున్నాం, వ్యక్తులుగా బాగున్నాం, చక్కగా అలంకరించబడి దేవుని సన్నిధికి వస్తున్నాం. వచ్చి కూర్చున్నాం మనం. ఆయన బలలో పాల్గొన్న ప్రతిసారి నిజంగా చెప్పండి, ఆయనకు మహిమ వెళ్ళిందా? సమూయేలు, నా ఆరాధన ఉద్దేశం బాలేదు. సమూయేలు ఆయన ప్రత్యక్షమైన నిలిచి మాట్లాడిన సంగతి ఏంటంటే ఆరాధన ఉద్దేశం బాలేదు. నా గుడారంలో భక్తిహీనులు ఉన్నారు. ఈ భక్తిహీనులు, నా ప్రజలు, నాతో ఆ సహవాసం, ఆ సంబంధం తెగిపోవడానికి ఈ భక్తిహీనులు కారణమయ్యారు. నా ప్రజల మధ్యలో నా సందేశం వినపడకపోవడానికి కారణం ఏంటంటే నైవేద్యం యొక్క ఉద్దేశం సరిగా లేదు. త్రాగుబోతులుగా, తిండి బ్రోతులుగా, మాంసాపేక్షకులుగా నైవేద్యం యొక్క ఉద్దేశాన్ని జరిగిస్తున్నారు. వారి నైవేద్యాన్ని బట్టి, వారి బలిని బట్టి, వారి ఆరాధనను బట్టి నాకు మహిమ రాలేదు, నేను వెళ్ళిపోయాను అన్నాడు. అమ్మా, ఆరాధనకు చేరిన, ఆయన గుడారమైన మందిరంలోకి చేరిన నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవునికి ఏమి వెళ్ళాలి? మహిమ రావాలి. ఆయనకు మహిమను ఆపాదించడంలోనే నీకు విజయం ఉంది. ఆయనకు మహిమను ఆపాదించడంలోనే నీకు దీవెన ఉంది. ఆరాధనలోనే ఆ ఆశీర్వాదం ఉంది. ప్రజలు దాన్ని కోల్పోయారు. 20 ఏండ్లు వారి మధ్య అది లేదు. ఎంత దుర్భరమైన సంగతి. ఎన్నేండ్లయింది. ఆఖరిగా ఒక మాట చెప్పి మిగిలిన సంగతులు రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనాన్ని చదవండి. 29. ఆగండి. నా నివాస స్థలములో నా నిర్ణయం జరగటం లేదన్నాడు. అది రెండవ సంగతి ఏంటి? నా నివాస స్థలములో ఏం జరగటం లేదు? ప్రజలు ఓటమికి కారణం ఏంటి? ఇప్పుడు రండి, సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అదే 2వ అధ్యాయం 35వ వచనం చదవండి. అదే 2:35. తర్వాత ఆగండి, నా ఉద్దేశం జరగటం లేదు కాబట్టి నేను ఎవరిని నియమిస్తాను? ఆయన ఉద్దేశాలు మన ద్వారా జరగకపోతే ఆయన ఎవరిని ఏర్పరచుకుంటాడు? అంతే. ఆలోచిద్దాం. నేను ఎలా ఉన్నాను? నమ్మకమైన యాజకుని నియమించి, ఆగండి, అతడు నా యోచన అన్నాడు. అంటే వారి మధ్య ఏం లేదు, నా నిర్ణయం జరగటం లేదు అన్నాడు. అంటే అక్కడ ఆయన యోచన లేదు. గుడారంలో, ఆరాధనలో, నైవేద్యములో ఆయన యోచన లేదు. ఆయన ప్రజల మధ్య ఆయన యోచన లేదు. ఆయన యాజకుల మధ్య ఆయన యోచన లేదు. ఆయన ఏర్పరచుకున్న వారి మధ్య యోచన లేదు. అది ప్రజల ఓటమికి కారణం ఏంటంటే ఆయన ప్రజల మధ్య ఆయన యోచన లేదు, ఆయన నిర్ణయం లేదు.
అయ్యా, ప్రజలు నా వారే కానీ, నేను ఏర్పరచుకున్న వారే కానీ, నన్ను ఆరాధించుటకు, నన్ను సేవించుటకు, నన్ను పూజించుటకు, నాకు బలి అర్పించుటకు నేను రక్షించుకున్న వారే కానీ వీరి మధ్య నా నిర్ణయము లేదు. ఆయన యోచన లేదన్నాడు. ఆయన యోచన లేదన్నాడు. దేవుడు నిర్ణయ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు. ఆయన నిర్ణయాన్ని జరిగించకపోతే ఆయన చాలా నష్టాన్ని చూపిస్తాడు. ఆయన నిర్ణయం అమ్మా, ముగింపులో కూడా ఆయన నిర్ణయమే కావాలి. ముగింపులో కూడా ఆయన నిర్ణయాన్ని చెప్తాడు. ఆయన నిర్ణయ ప్రకారం వీళ్ళు జరిగించిన తర్వాతే వారు విజయాన్ని పొందుతారు. ఒక వ్యక్తి ఓడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? నా యోచన లేదు, నా గుడారములో నా నిర్ణయ ప్రకారం జరగటం లేదు. నీ దేహమే దేవుని ఆలయమై ఉండగా ఎవరి యోచన ఉండాలి, ఎవరి ఆలోచన ఉండాలి, ఎవరి ఉద్దేశం ఉండాలి? ఆలోచన చెయ్యి. మా మధ్య దేవుని నిర్ణయాలు ఉన్నాయా? చాలా సందర్భాల్లో దేవుని నిర్ణయం ఏంటి అని దైవ గ్రంథంలో వెతకడానికి మానేసి మన నిర్ణయాల ప్రకారం మనం వచ్చి మన నిర్ణయాన్ని ఎదుట ప్రదర్శించి ఓడిపోతున్నాం. దైవ నిర్ణయానికి తావివ్వక వారు ఓడిపోయారు. భక్తిహీనులైన వారిని వారి మధ్యలో ఉంచుకొని ఓడిపోయారు. ఆరాధన నైవేద్యం యొక్క ఉద్దేశాలు సరిలేక వారు ఓడిపోయారు. అవే వారిని దేవునితో సంబంధము లేకుండా చేశాయి, దేవునితో సహవాసం లేకుండా చేశాయి, దేవుని సందేశం వారి మధ్య లేకుండా చేసింది. అది ప్రభునందు ప్రియులారా, ఆయన యోచన చేసేవారు ఆయనకు కావాలి. ఆయన నిర్ణయాన్ని జరిగించేవారు ఆయనకు కావాలి. ఆయన ఆరాధనలో, ఆయన నైవేద్యములో ఆయనకు మహిమ తెచ్చేవారు కావాలి. ఆయనకు మహిమను ఆపాదించేవారు కావాలి. భక్తిహీనులైన వారు కాదు, భక్తి కలిగిన వారు కావాలి. వారే ఆయన ఆలోచన జరిగిస్తారు, ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తారు. అప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు, ఆయన నిలిచి మాట్లాడతాడు. అలాగుంటకు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ప్రేమగల తండ్రి, చెప్పబడిన లేఖనాలను మీరు దీవించండి. చేరిన వారికి ప్రభువా మీ క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. రాత్రి మేము మరలా తిరిగి చేరుకునే పర్యాంతం మీ కృప చూపమని యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.